వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బొమ్మిడాయిల కూర వండుతాను. ఎండుది ఇవి కొంచెం పసుపు వేసి కడిగి పెట్టుకున్న ఎండు చేపలను బొమ్మిడాయిలు కలిపి వండుతున్నా. టమాటాలు, మిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులో వేసిన. ఉల్లాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర వేస్తున్నా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసిన. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. టమాటా వేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలతో కూడా వేసుకోవచ్చు, కానీ టమాటా వేస్తే ఇంకెక్కువ టేస్ట్ ఉంటుంది. పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఈ బొమ్మిడాయిలు వేయాలి. ఎక్కువ బాగా కలపద్దు, ఒకసారి కలిపి అట్లా పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. దీంట్లోనే ఉప్పు, కారం వేస్తున్నాం. ఉప్పు కారం ఇప్పుడు వేస్తేనే మంచిగా పడుతుంది, లేకపోతే ముక్కకు పట్టది. ఒక 5 నిమిషాలు వేగని మూత ఇద్దాం. ఇట్లా వేగినాక ఇట్లా వేగాలి. ఇట్లా వేగితే ఉప్పు కారం మంచిగా పడుతుంది. ఈ తర్వాత ఉప్పు కారం వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, దీనికి పట్టది, ముక్కకు పట్టది. కొత్తిమీరను ఉల్లాకు వేస్తున్నా. కరివేపాకు కూడా అందులోనే ఉంది. టమాటాలు కూడా వేస్తున్నా. కొంచెం పచ్చి ధనియాల పొడి, కొంచెం వేయించిన ధనియాల పొడి, ఇది మెంతి పొడి, జీలకర్ర పొడి కలిపేసిన. ఒకసారి చూద్దాం. కొంచెం ఉడకాలి. టమాటా ఉడికినట్టే కూర, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వండుకొని మీరు చూడండి, కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. బొమ్మిడాయిలును ఎండు చేపలు కలిపేసి వండిన బాగుంటుంది. ఈజీగా వండుకోవచ్చు, 5 నిమిషాలలో పని దీంతో. ఇంకా ఉల్లిగడ్డలలో అయితే తొందరగా అయిపోతుంది. అసలు టమాటాలలో ఫస్ట్ కారం వేయద్దు. నేను ఎందుకు వేసానంటే ఈరోజు ఎండు చేపల కోసం కారం వేసిన. టమాటాలలో ఫస్ట్ కారం వేస్తే టమాటా తొందరగా ఉడకాయి. ఉప్పు వేసుకోవచ్చు కారం తర్వాత వేయాలి. టమాటాలు మగ్గినాక కారం వేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇట్లా తొందరగా టమాటా తొందరగా మగ్గుతుంది. నేను దీనికోసం అది ఎండు చేపల కోసం వేసిన. రెడీ అయిపోయింది కర్రీ. చూడండి, ఎంతోసేపు కాలే, 10 నిమిషాలలో అయిపోయింది కర్రీ.